హలో హాయ్ నమస్తే, నేను మీ వేణు, నేను నల్గొండ కార్స్. ఇప్పుడు నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న హర్యానా వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. చూసుకోవచ్చు, మారుతి సుజుకి విటారా బ్రీజా అండి. ZDI ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది, రివర్స్ కెమెరా సెన్సార్స్ విత్ క్రూజ్ అయితే ఉంటుంది, ఆడియో కంట్రోల్స్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, నావిగేషన్ చిప్ కూడా అందులోనైతే ఉంది వెహికల్. దీని మోడల్ వచ్చేసి 2018, 77,000 కిలోమీటర్ అయితే తిరిగింది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ బండి, ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. బానెట్ అయితే పెయింట్ అయిందండి. ఫ్రంట్ సెక్షన్ ఇక్కడ గ్రిల్ అయితే చేంజ్ అయింది. బండి అయితే మిగతా అయితే ఆల్ ఒరిజినల్ ఉంది, ఏ గ్లాస్ చేంజ్ అయితే చేయలేదు. టైర్లు సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే 50% టైర్లు అయితే ఉంటాయి. కంపెనీతో వచ్చిన టైర్లు, అవి తిరిగేసిన ఓనరు టైర్లు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనోడు చెప్పే ప్రైస్, దీని ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి మనకి 5,95,000 అయితే చెప్తున్నారు. అది ఫిక్స్డ్ అయితే కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. చూసుకోవచ్చు, కారుకున్నటువంటి హెడ్ లైట్స్ కూడా 100% అయితే ఉన్నాయి. న్యూ హెడ్ లైట్స్ అయితే వేయించినారు. ఫ్రంట్ సెక్షన్ అయితే చేంజ్ అయింది. చూసుకోవచ్చు, HR నెంబర్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. హెడ్ లైట్ కూడా 100% అయితే ఉన్నాయి. చెప్పానైతే పంచర్ అయితే టైర్ పంచర్ అయితే చెప్పాను వేసినారు. లైబిల్స్ అయితే ఉన్నాయి, వెనక కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. టైర్లు వచ్చేసి 50% అయితే ఉంటాయి. టైర్లు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు, కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ వచ్చేసి డోర్ వైజర్స్, స్టీల్ క్రోమ్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది, నాన్ యాక్సిడెంటల్. ఏ పీస్ కూడా చేంజ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు, ఈ టైర్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి 2 టైర్లు అయితే కొత్త వేయించుకోవాల్సి ఉంటుంది మీరు. 2 అయితే మంచిగానే ఉన్నాయి. వెనక 2 75% అయితే ఉంటాయి. ఫ్రంట్ టైర్లు అయితే పోయినాయి. ఓకే, చూసుకోవచ్చు, కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి సెన్సార్స్ విత్ రివర్స్ కెమెరా, డిఫాగ్లర్ అయితే ఉంది. కార్ బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది. కారుకున్నటువంటి రైట్ సైడ్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. బండి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ టైర్లు చూసుకున్నట్టయితే 75 నుంచి 80% అయితే ఉంటుంది. నాన్ యాక్సిడెంటల్ అండి. చూసుకోవచ్చు, కారుకున్నటువంటి ఫ్రంట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. 2 ముందర టైర్లు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, సెన్సార్ కీస్. మన లోపలిపై వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, చూసుకోవచ్చు, కారుకున్నటువంటి రైట్ సైడ్ డోర్ కానీ పిల్లర్ కానీ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్. ఇక్కడ పాన్ అయితే పెట్టలేదు. బండి ఒరిజినల్ అయితే ఉంది, నాన్ యాక్సిడెంటల్ అండి. ఏ పీస్ చేంజ్ అయితే చేయలేదు. నీట్ అండ్ క్లీన్ ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఇక్కడ రష్ కూడా లేదు. చూసుకోవచ్చు, 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ ఉంది, ఓవర్ వేమ్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఇక్కడ ఉంటుంది. చూసుకోవచ్చు, పుష్ స్టార్ట్ బటన్ తోటి వస్తుంది. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100% సీట్ కవర్లు అయితే ఉంటాయి. రీసెంట్లీ అయితే వేయించినారు. రెడ్ విత్ బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్ ఉంది. డాష్ బోర్డ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. స్టీరింగ్ కవర్ కూడా రీసెంట్లీ అయితే ఇన్స్టాల్ అయితే చేయించినారు. చూసుకోవచ్చు, పెడల్స్ కూడా మాన్యువల్ గేర్ అండి ఇది. ఓకే, పుష్ స్టార్ట్ బటన్ తో వస్తుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు, దీని రీడింగ్ వచ్చేసి 77,133 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ అండి ఇది. ఓకే, స్టీరింగ్ చూసుకోవచ్చు, స్టీరింగ్ నుంచి అయితే ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా, సెన్సార్స్ అయితే ఉంటాయి. ఓకే, 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందరకి, రివర్స్ 6, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. 7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. రివర్స్ కెమెరా కూడా ఆన్ చేస్తున్నారు చూసుకోండి. HD క్వాలిటీ తోటి అయితే ఉంది. నావిగేషన్ చిప్ కూడా లోపల అయితే ఉంది. ఏసీ చిల్డ్ ఉంది. స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. క్రూజ్ కూడా ఇన్స్టాల్ అయితే ఉంది. వాయిస్ కమాండింగ్ కూడా అయితే ఉంది. ఓకే, మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. చలో, ఓకే, చూసుకోవచ్చు, కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ చూసుకున్నట్టయితే కంపెనీ పేషింగ్ తోటి అయితే ఉంది. చూసుకోవచ్చు, బానెట్ అయితే పెయింట్ అయితే అయింది. బానెట్ హెడ్ లైట్లు అయితే కొత్త హెడ్ లైట్లు అయితే వేయించినారు. చూసుకోవచ్చు, ఫ్రంట్ సెక్షన్ ఇదైతే చేంజ్ అయింది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా కంపెనీ పేషింగ్ తోటి అయితే ఉంది, నాన్ యాక్సిడెంటల్. బానెట్ కూడా చూసుకోవచ్చు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఇక్కడ ఆయిల్ లీకేజ్, ఆయిల్ చెమ్మలు కూడా అలాంటివి అయితే ఏం లేవు. చూసుకోవచ్చు, ఇంజన్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. గేజ్లో కూడా తీసి అయితే చూపిస్తున్నా. ఆయిల్ స్మోక్, ఆయిల్ లీకేజ్, బ్యాక్ కంప్రెసర్ కూడా అలాంటిది అయితే ఏం లేదు. ఇంజన్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఫ్రంట్ సెక్షన్ ఒకటి చేంజ్ అయింది, మరి అది ఎందుకు చేంజ్ చేసారనే తెలియదు, కనుక్కుంటా. ఓకే, చూసుకోవచ్చు, కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ పిల్లర్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది. నాన్ యాక్సిడెంటల్ పీస్ అండి. ఎక్కడ రష్ కూడా అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. కారుకి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు, 100% సీట్ కవర్లు అయితే ఉన్నాయి. రీసెంట్లీ అయితే సీట్ కవర్లు అయితే వేయించినారు. డిక్కీ ప్యాడ్ కూడా అయితే ఉన్నది. దీని బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్ గా అయితే ఉంది.
చెప్పానైతే పంచర్ అయిపోయినకి అయితే పంపించినాడు. చెప్పాను ముందలే వేసి ఉన్నది. ఒరిజినల్ టైర్ వచ్చేసి పంచర్ అయిపోయినకి అయితే తీసినాం. చూసుకోవచ్చు బానెట్కి డిక్కీకి అయితే ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. నీట్ అండ్ క్లీన్ ఉంది, ఇక్కడ రష్ అయితే లేదు. బూట్ కూడా ఇక్కడ రష్ లేదు. చూసుకోవచ్చు చెప్పనైతే ముందలేసాం. ఆ టైర్ వచ్చేసి పంచర్కి అయితే ఇచ్చేసాం. ఓకే, కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ లేదు, నీట్ అండ్ క్లీన్ ఉంది. కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉన్నాయి. డోర్లు కూడా ఆల్ ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. అన్ని కోడ్ కూడా ఇక్కడ ఉన్నది, చూసుకోవచ్చు మీరు. ఓకే, కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పిల్లర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్ ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. 6 స్పీకర్లు అయితే వర్కింగ్ లో ఉన్నాయి. నైస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ బానెట్ ఒకటి పెయింట్ అయింది, 2 హెడ్ లైట్లు కొత్తగా వేసినారు అంతే, మిగతా ఏం లేదు. రేడియేటర్ పట్టి ఒకటి చేంజ్ అయింది ఫ్రంట్, మిగతా మొత్తం ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మీకు కావాలనుకుంటే వచ్చి మీరు బండి లైవ్ లో చూసి నచ్చితే తీసుకొని పోవచ్చు. ఢిల్లీలో దీని ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి మనకి 5,95,000 చెప్తున్నారు. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, అందులో కూడా మన నెగోషియబుల్ అయితే ఉంది. 18 మోడల్ అండి, ఇది 77,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇదే బండి కాదు, ఎన్ని వెహికల్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ వెహికల్ ఇప్పటికైతే ట్రై చేస్తా. ఓకే బాయ్, జై హింద్.